తెలంగాణ ప్రజలందరూ కూడా నమస్కారం. మరి ఈరోజు తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ అని హైదరాబాద్లో ఇవాళ రేపు చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు. నేను ఇందులో పొద్దుగాలకెళ్ళి ఫాలో అవుతా ఉన్నా, దీన్ని కొన్ని స్పీచ్లు కూడా విన్నా. ఈరోజు గవర్నర్ గారితో కూడా బాజాబ్తా అబద్ధం చెప్పించే స్థాయికి వచ్చారు. ఎట్లా అంటే $3 ట్రిలియన్ ఎకానమీ అంట. 2047 వరకు 3 ట్రిలియన్ ఎకానమీ. నిజంగా అది పెరుగుతూనే చాలా సంతోషం. కానీ నాకు ఒకటి గుర్తుకొచ్చింది, 2047 వరకు సేమ్ ఇలాంటిదే ఒకటి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2024 ఎన్నికల ముందు విజన్ 2020 అని స్టార్ట్ చేసిండ్రు. విజన్ 2020 అని స్టార్ట్ చేసిన ఆ విజన్ 2020 ఎట్లా అయిపోయిందంటే అట్టర్ ఫ్లాప్ బిస్కెట్ అయిపోయింది. అదేం కాలేదు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిండ్రు. మరి పోతా ఈ మునగాడు చంద్రబాబు మునగాడు ఏం చేసిందంటే తెలంగాణకు, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 50,000 కోట్ల అప్పు చేసి పోయింది. అప్పుడు 50,000 కోట్లు అంటే చాలా పెద్ద అమౌంట్. అప్పుడు ప్రచారంలో రాజశేఖర రెడ్డి గారు మరి ఇక్కడ ఉన్న ప్రతి మనిషి పైన 2,000 రూపాయలు అప్పు చేసిండ్రు. అంటే అమ్మ నా మీద 2,000 అప్పు ఉందా అని. ఆ రోజులలో దాదాపు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జనాభా 6 కోట్ల మంది. ఇంత అప్పున్నామా మేమని చెప్పారు. మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత కేటీఆర్ గారు ఇండస్ట్రీస్ మరియు ఐటీ మినిస్టర్గా ఉన్నారు. మరి ఆయన వెనుక నడిపించినట్టుగా 2 ప్రధానమైన వ్యక్తులు, ఒకటి జయేష్ రంజన్ గారు, ఇంకోటి రామకృష్ణారావు. అప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ, ఐటీ సెక్రటరీగానేమో జయేష్ రంజన్. మరి వీరందరూ కూడా అప్పుడు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన, గొప్ప గొప్ప మాటలు మాట్లాడారు. మరి వాళ్ళు ఇవాళ వీళ్ళు ఏం మాట్లాడుతుండ్రు, ఇవాళ సమ్మిట్లో ఏమున్నది, అసలు తెలంగాణ ఉన్న పరిస్థితి ఏంది అనేది నేను మాట్లాడే ముందు ఒకసారి జయేష్ రంజన్ గారు ఏం మాట్లాడిందో ఖాళీ అందరు వినొచ్చు అవుట్లైట్గా, తర్వాత మనం మాట్లాడదాం. And was the former CEO of Truth Social. Most of us are familiar with what is Truth Social. That is the platform that President Trump uses. He is also the CEO of Renatus Tactical Acquisition. ఓకేనా, ఈయన మాట్లాడుతుండు. సరే, ఈయన మాట్లాడుతుండు. నేను అన్నీ కొన్ని తీసుకొని కొన్ని లైవ్లో కొన్ని తీసుకొని నేను చూపెడుతున్నా. తర్వాత నేను ఎక్కడికి రావాలనో అక్కడికి తీసుకోవడం సేమ్ ఇదే ఈయన సేమ్ ఇదే క్యాండిడేట్. And reach. ఇగో We are seeking to build on that. So unicorns today. ఇగో జయేష్ రంజన్. I would also like to inform everyone that every year on this day, on 28th of June, we'll be conducting an innovation focused event in which we will continue to discover new wonders of technology, new breakthroughs in innovation. We'll be inviting the world to come to see for themselves. ఇది నా మాట్లాడింది. కేటీఆర్ మళ్ళీ రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆయన ఇంకో ప్రోగ్రాం చేపించిండు. ఏ ప్రోగ్రాం చేపించిండో అవి కూడా నేను వినిపిస్తా. అంటే వీళ్ళు ఎంతకైనా దిగజాడతారు అని చెప్పడానికి ఒక ఉదాహరణ అన్నట్టు. వీళ్ళ కథలు ఎట్లుంటాయంటే ఒక ఉదాహరణ. ఇగో Talk to her, look at chat with her. But Mansa also will go around. She will move from table to table because you won't know, apart from the two who are sitting right with you, you won't know who else. ఇలా బ్రోకర్ లెక్క. ఇది మిస్ వరల్డ్ పోటీలు. మిస్ వరల్డ్ పోటీలకి వచ్చేటరకు ఈయన బ్రోకర్ లెక్క తయారైపోయింది. ఇదే జయేష్ రంజన్ గారు మిస్ వరల్డ్కి వచ్చేటరకు ఈరోజు బ్రోకర్ లెక్క అయిపోయాడు. ఇక ఒరిజినల్గా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు మన తెలంగాణ ఎకానమీ గురించి ఒకసారి విందాం. తప్ప దానివల్ల ఏం లాభం లేదు. నన్ను కోసినా కూడా 18,500 రూపాయల కంటే ఏం చేస్తారు? చెప్పు చెప్పండి. ఏమన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? నన్ను కోసినా
నన్ను కోసినా కూడా 18,500 రూపాయల కంటే నన్ను కోసినా కూడా రూపాయి వెళ్ళదు, నన్ను కోసుక తింటారా అని చెప్పిన ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు ఈయన $3 ట్రిలియన్ 3040 మన 2040 సాధిస్తారని చెప్పిండ్రు. 101% అది సాధిస్తే అంతకు మించిన గొప్ప ఏం లేదు. దీనికంటే ముందు ఇదే స్పీచ్లో ఆయన ఏం మాట్లాడిందంటే అది కూడా ఒకసారి వినే ప్రయత్నం చేద్దాము. ఆయన ఓకే ఇంకో ఈడ ఆయన ఏం మాట్లాడిందంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అది మరి నోరా టాటాకు మట్ట అది అర్థం కాలే నాకు, కానీ ఒకసారి విందాం. ఆయన ఏం మాట్లాడుతుందంటే సరే ఫుల్ అయిపోయినట్టుంది ఇది. వేరే కాదు, మీరు మేము కలిసి 90 ఓకే వినండి. వేరే కాదు, మీరు మేము కలిసి 90% ప్రజలకు మంచి చేయడం కోసం మనం ఇక్కడ ఉన్నాము. మనం సమరం చేయడానికి ఇక్కడ లేవు. ప్రజల మీద యుద్ధం చేసిన వాళ్ళు ఎవరు బాగుపడ్డ లేరు. ప్రజలు ఒప్పుకుంటారా? ప్రజల మీద యుద్ధం చేస్తే ఎవరు యుద్ధం చేస్తారు? ఈ 9 లక్షల మేమందరం కలిసి ప్రభుత్వం మనందరం కలిసి పనిచేస్తే పేదలకు మేలు జరుగుతుంది. రాజకీయ నాయకులు రాజకీయ పార్టీల చేతుల్లో పావులు మారకండి అని చెప్పిన ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయ నాయకులకు ఉంటుంది ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని, ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, ఈ ప్రభుత్వం సాఫీగా నడవద్దని కొన్ని రాజకీయ పార్టీల నాయకులకు ఉంటుంది. మీరు వాళ్ళ కుర్చీలో పడి వాళ్ళ చేతుల పావులుగా మారి వాళ్ళ చేతుల్లో చురకత్తులుగా మారి ప్రజల గుండెల్లో కూర్చాలని ప్రయత్నం చేస్తే అది గాయమైతుంది తప్ప దానివల్ల ఏ లాభం లేదు. నన్ను కోసినా కూడా 18,500 రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా? చెప్పు ఉద్యోగ సంఘాల నాయకులు. చూసినావా, నన్ను ఏం చేస్తారు చెప్పుండ్రా, నన్ను కోసుక తింటారా, నన్ను ఏం చేస్తారో చెప్పుండ్రి. ఒక ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన మాట ఇదేనా? ఒక ముఖ్యమంత్రి గారు ఇటువంటి మాటలు మాట్లాడొచ్చా? అంటే మేమేం చేసినా నడుస్తుంది అనే కాడికి ఈరోజు ఉన్నారు. సరే దీనికంటే ముందేం మాట్లాడింది? ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అందరం కలిస్తే 2%. ఓకే, ప్రభుత్వంలో పనిచేసే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి లెక్క 3.5 లక్షలు దాదాపుగా ఒక 3.5 లక్షల మంది ఉద్యోగస్తులు ఉంటారు. 3 లక్షల మంది రిటైర్డ్ అయిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు 9 లక్షలు దాదాపుగా సిబ్బంది ఉండే అవకాశం ఉంది. ఈ 9 లక్షల మంది తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమము, అభివృద్ధి, రాష్ట్ర శాంతి భద్రతలను పెట్టుబడులను కాపాడాలి. ఈ 3% 3% ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు, లేకపోతే అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు కావచ్చు, వీళ్ళందరికీ జీతభత్యాలు ఇచ్చి ప్రభుత్వంలో పనిచేసే వాళ్లకు 35 సంవత్సరాలు ప్రజాప్రతినిధులకు 5 సంవత్సరాలు ప్రభుత్వాలను ఎన్నుకునే విధంగా ప్రజలు అవకాశం ఇస్తారు. ఈ రోజు ప్రకటించిన సమరం 98% ప్రజల మీద ఉద్యోగ సంఘాలు. ప్రతి ఉద్యోగి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఏనాడు మొదటి తారీఖున జీతాలు తీసుకొని మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా ఏర్పడి 72,000 కోట్ల రూపాయల అప్పు రామకృష్ణారావు గారు దాదాపు 9 సంవత్సరాల నుంచి ఫైనాన్స్ సెక్రటరీగా వారే పనిచేస్తున్నారు. ఇప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ గారి పేరు తీసింది కాబట్టి ఫైనాన్స్ సెక్రటరీ గత ప్రభుత్వంలో ఆయన ఉండే, ఆయననే ఫైనాన్స్ సెక్రటరీగా ఉండి తెలంగాణ అప్పుల పాలు చేపించిండు. కార్పొరేషన్లు జట్టించి ఆయన తెలంగాణ నాగం చేసిండు.
ఆయన మీద ఉన్న నేను డిఓపిటిలా ఇటువంటి చీఫ్ సెక్రటరీగా తీసుకోవద్దు, గత ప్రభుత్వాన్ని మొత్తం ముంచినోడు ఈరోజు నీకెట్లా న్యాయం చేస్తాడని చెప్పించిన. నేను ఒకసారి రామకృష్ణారావు గారి చరిత్ర చదువుతా. నేను ఇచ్చిన కంప్లైంట్ అంటే రేవంత్ రెడ్డి గారి అన్ని నేను ఆయన మాట్లాడినా నేను జవాబు చేస్తాను, కొత్త స్టోరీలు ఏం నేను తయారు చేయాలి, నాకు అలవాటు కూడా లేదు, నాకు అవసరం లేదు. ఐఎమ్ రైటింగ్ టు ఫార్మలీ సబ్మిట్ మై రిప్రజెంటేషన్ రిగార్డింగ్ ది ప్రపోజ్. అంటే ఇలా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ని ఏ విధంగా ముంచిండు, తెలంగాణను ఏ విధంగా ముంచిండు, తెలంగాణ ఏ విధంగా అప్పుల పాలు చేయడానికి రామకృష్ణారావు అనేటోడు ఏ విధంగా గేమ్ ప్లే చేసినని నేను ఇప్పుడు మీ గమనం తీసుకొని వస్తా, మీ దృష్టికి తీసుకొని వస్తా. ఓకే, రామకృష్ణారావు ఆయన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్ ఆఫీసర్ యాజ్ ది నెక్స్ట్ చీఫ్ సెక్రటరీ. ఇటువంటి చీఫ్ సెక్రటరీగా తీసుకోవద్దని నేను డిఓపిటికి ఇచ్చిన, తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఇచ్చిన, తీసుకోవద్దని ఇచ్చిన. రామకృష్ణారావు అండ్ తెలంగాణ, దిస్ అపాయింట్మెంట్ రైజెస్ సీరియస్ కన్సర్న్స్ అబౌట్ హిస్ అడ్మినిస్ట్రేటివ్ ట్రాక్ రికార్డ్, ప్రొఫెషనల్ కండక్ట్ అండ్ సూటబిలిటీ ఫర్ ది హైయెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్ ఇన్ ది స్టేట్. 4 రీజన్లు పెట్టినా, ఎందుకు తీసుకో. కెరియర్ మార్క్డ్ బై absence and alleged violations. ఆయన పైన మిస్టర్ రావ్ సర్వీస్ రికార్డ్ రిఫ్లెక్ట్స్ unusual and unexplained gaps. After serving as collector of Guntur until July 31, 2005, he took steady leave for MBA in the US from August 2005 to 2007. 2 ఏళ్ల కోసం ఆయన నేను ఎంబీఏ చదువుతా అంటే ఆల్రెడీ కలెక్టర్ నౌకరు చేస్తుండు, కలెక్టర్గా జాబ్ చేస్తుండు, ఐఏఎస్ ఉన్నారు. ఐఏఎస్ కంటే ఎంబీఏ ఎక్కువనా ఐఏఎస్ ఎక్కువనా? ఓకే, ఈ పాయింట్ పక్కన పెట్టుకోండి. అంటే ఇలా వస్తే పైసలు నాకు సరిపోతలేవు, ఇంట్లో వచ్చే జీతం నాకు సరిపోతలేదు, కాబట్టి ఇంకా ఎక్కువ నేను చేసుకోవాలి, అమెరికాకు నేను ఎంబీఏ చదవడానికి పోతా అని చెప్పేసి అమెరికాకు. హలో, నమస్కారం సార్. నడుస్తుంది. నేను లైవ్లో మాట్లాడుతున్నా, అదే లైవ్లో ఉన్నా, లైవ్లో దాని గురించి మాట్లాడుతున్నా. ఏమన్నా చెప్తావా ప్రభుత్వానికి? ఏమన్నా చెప్తావా? లైవ్లో ఉన్నావు. సరే సరే సరే, నేను మాట్లాడతా, లైవ్ నడుస్తుంది. రైట్. అయితే ఇక్కడ ఏది 2 సంవత్సరాలు ఫరార్ అయిపోయాడు, ఎక్కడికి చదువుకొని పోయాడు, చదువు అయిపోయినాక వస్తారా చూద్దాం. ఇక్కడ టుక్ లీవ్ ఫర్ ఎంబీఏ in the US from August 28 to May 2007. Post, he remained on an extended leave of absence until 2013 వరకు. 2013 వరకు రామకృష్ణారావు అనేటోడు అబ్స్కాండ్ అయిపోయాడు. చదవనికి ఎన్ని రోజులు, ఎంబీఏ ఎన్నేళ్ళు చదువుతానని పోయిండు? 2005కి వెళ్ళి 2007 వరకు. అంటే ఇక లెక్క పెట్టండి, 7కి అయిపోయింది కదా, 8, 9, 10, 11, 12, 13, అంటే 6 సంవత్సరాలు అబ్స్కాండింగ్ అయిపోయింది. ఈ 2 సంవత్సరాలు కాక అంటే టోటల్ 8 సంవత్సరాలు అబ్స్కాండింగ్ అయిపోయింది. మరి తక్కిన 6 సంవత్సరాలు ఏం చేసిండు చెప్తా, తెలంగాణ ఏ విధంగా ముంచినని చెప్తా. ఓకేనా? ఫర్ ఎక్సీడింగ్ ది 5 years లిమిట్ ప్రిస్క్రైబ్డ్ బై ఐఏఎస్ రూల్స్. ఐఏఎస్ రూల్ ప్రకారం 5 సంవత్సరాల కంటే ఎక్కువ లీవ్ పెట్టడానికి లేదు, కానీ ఈయన 8 సంవత్సరాలు పోయిండు. మోర్ ట్రబులింగ్ అలిగేషన్స్ ఆర్ డ్యూరింగ్ దిస్ ఎక్స్టెండెడ్ ఆబ్సెంట్. అంటే ఈ ఆబ్సెంట్ అయిన పీరియడ్లో ఈయన ఏం చేసిందంటే తెలంగాణను ఎట్లా ముంచాలనో, ఎక్కడ ట్రైనింగ్ అయినా చూపెడతీగా. మిస్టర్ రావ్ వాజ్ ఎంగేజ్డ్ విత్ 2 హైదరాబాద్ బేస్డ్ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీ. ఈరోజు తెలంగాణ చేసేది రియల్ ఎస్టేట్ దందా చేస్తుంది తెలంగాణ. ఇవాళ నడుస్తుంది 4th ఎస్టేట్ సిటీ నడిచేది అది రియల్ ఎస్టేట్ తెలంగాణ, అది రియల్ ఎస్టేట్ దందా. అది ఇవాళ ఒక మర్డర్ అయింది, అది రియల్ ఎస్టేటే. అంటే రియల్ ఎస్టేట్కు ముడిబడి ఎన్నెన్ని ఉన్నాయో చెప్తున్నా. ఇవాళ కన్నా ఒక మర్డర్ అయిందంట, మళ్ళా శాంతి భద్రత, అది రియల్ ఎస్టేటే. ఇవాళ జరుగుతుంది రియల్ ఎస్టేట్ దందానే. ఎక్కడ? 4th ఎస్టేట్ అని అంటే ఇవాళ గ్లోబల్ సిటీ, అది మార్కెటింగ్. దాని వెనుక ఉన్నది ఈరోజు అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే కంపెనీలందరికీ ఇక్కడికి రాండి, పెట్టుబడి పెట్టుండ్రి అని చెప్పేసి అక్కడ నడిచేది రియల్ ఎస్టేట్. ఆ భూములు అమ్మనికి అని చెప్పేసి ఈరోజు నడుస్తుంది. ఇంకోటి హిట్స్ అని చెప్పి మొన్న చేస్తుంది కూడా. ఈరోజు కంపెనీలు ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్లో ఉన్న కంపెనీలన్నీ అవుట్స్కర్ట్స్ తరలించి ఇక్కడ భూములు కూడా తక్కువ రేటుకు దొబ్బేయడానికి, ఇది కూడా రియల్ ఎస్టేట్. ఇలా ప్రభుత్వం చేస్తుంది. ఈ రియల్ ఎస్టేట్ దందా టెక్నాలజీ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ది గ్రేట్ రామకృష్ణారావు గారు తీసుకొచ్చారు. ఎట్లా తీసుకొచ్చింది? పారిపోయింది కదా. ఈ 4 సంవత్సరాలు ఎక్కడెక్కడ పనిచేసిందో చెప్తాను. 2 హైదరాబాద్ బేస్డ్ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ ఫార్మ్స్లో పనిచేసింది రామకృష్ణారావు. ఒకటి హిందూ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, హిందూ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్లో పనిచేసిండు. తర్వాత రాధా రియాలిటీ కాంట్రరీ, ఇది పనిచేసింది. ఇది
1968 ఐఏఎస్ రూల్స్కు వ్యతిరేకంగా పనిచేసిండు. ఇక అసోంటి వ్యక్తి నీకు ఐడియాలు ఇస్తుండు. ఏమని ఇస్తుండు? ఇక్కడికి ఆగిపోలే, ఇంకా ఉన్నది. దీనికంటే ముందు ఇంకా రేవంత్ రెడ్డి గారు ఏమేమి చెప్తుండో విన్నాక మనం దానికి కౌంటర్గా పోదాం. నెలకు 500-600 కోట్ల రూపాయలు సార్, సంవత్సరానికి ఒక 6,000 నుంచి 6,500 కోట్లు. నువ్వు చెప్పు మేము వింటామని చెప్పు. తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014 నాడని రామకృష్ణారావు గారు చెప్పారు. ఇప్పుడు నేను అడిగిన ఇప్పుడు ఎంత కడుతున్నామని అంటే 16 నెలలు డిసెంబర్ 7, 2023 నుంచి మార్చి 31, 2025 నాటికి 1,52,000. ఒకటి రామకృష్ణారావు నేను అడుగుతున్నాను, గతంలో మీరు ఎంత కట్టాను అంటే గతంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ముంచింది రామకృష్ణారావు ఫైనాన్స్ సెక్రటరీగా, ఓకేనా? గతంలో తెలంగాణ ప్రభుత్వం దెబ్బతినిపోయింది. ఈయన కేసీఆర్ గారు చేసిన తప్పేందనంటే 6 సంవత్సరాలు పారిపోయినవన్నీ తీసుకొచ్చి ఫైనాన్స్ సెక్రటరీగా పెట్టుకున్నాడు. కేసీఆర్ గారు ఎందుకు పెట్టుకున్నారు ఫైనాన్స్ సెక్రటరీగా? సిండికేట్ని అర్థం చేసుకోవాలి. ఎందుకు పెట్టుకున్నంటే ఈయన రియల్ ఎస్టేట్ దందా చేసిండు, అప్పులు ఎట్లా చేయాలనో తెలుసు. మాకు 4 రూపాయలు, మా కమిషన్ 4 రూపాయలు మిగిలాలంటే రామకృష్ణారావు అసంటోడు ఉండాలి. కాబట్టి ఆయనను ఎవరో దొంగలు రికమెండ్ చేసి ఉంటారు, రికమెండేషన్ చేసి ఉంటారు. మరి ఆ దొంగలే ఈయన అయితే నీకు బాగా ఫిట్. కేసీఆర్ కూడా ఈరోజు ఫైనాన్షియల్గా అప్పులు రాష్ట్రాన్ని అప్పులు చేయడానికి, అప్పులు తేవడానికి రామకృష్ణారావు గారు ఎంతగానో ఉపయోగపడ్డాడు. ఆయన వల్ల ఈరోజు తెలంగాణలో అనేకమైన ట్రాన్స్ఫార్మర్ కాంచెల్లి, పోలీస్ జీబ్ల కాంచెల్లి, లాస్ట్ వరంగల్ సెంట్రల్ జైలు కూడా కుదబెట్టడానికి రామకృష్ణారావు గారు ఎంతో సాయం చేసిండు. అసొంటోడు నీ చేతులు ఉంటే కరెక్ట్ సెట్ అవుతారబ్బా. మీరిద్దరు బిల్లా రంగాల లెక్క బ్రహ్మాండంగా ఉంటారు. తెలంగాణను మొత్తం నాకి పడేయచ్చు. ఆయనకు మించిన మునగారు లేడు. కాబట్టి నీకు మరొక కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు రావాలంటే మూసి ప్రక్షణ ఇసొంటోడే నీకు ఉండాలి అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక అసొంటోని అంటే ఒకసారి ముంచినోని, ఒకసారి దొంగతనం చేసినోని మళ్ళీ తీసుకొచ్చేవాడని ఇంటికాల పెట్టుకుంటాడు ఆ వాచ్మెన్. ఎవడు ఏ బుద్ధి తక్కువ పెట్టుకోడు. నేనైతే అస్సలు పెట్టుకోను. అసొంటోని నువ్వు ఎట్లా పెట్టుకున్నావు? ఎందుకంటే నీకు దొంగ కావాలి, ఎందుకంటే నువ్వు కూడా దొంగతనం చేస్తున్నావు కాబట్టి. ఇక చెప్పు, దొంగ కథలు కోట్ల రూపాయల అప్పులు అసలు మిత్తి కట్టినాం సార్. మనం తెచ్చిన అప్పు 1,58,000 కోట్లు. 1,58,000 కోట్లు 16 నెలల్లో మనం అప్పు చేస్తే పోయిన అప్పుకు అసలు మిత్తికి కలిపి 1,52,000 కోట్ల రూపాయలు మనం కట్టినాం సార్. తెచ్చిన ఏ ఒక్క రూపాయి కూడా ప్రజా సంక్షేమానికి ఉద్యోగస్తుల కోసం ఆగలేదు. 8,20,000 కోట్ల రూపాయలు ఈ తెచ్చిన సొమ్మంతా చెల్లించారని రామకృష్ణారావు గారు చీఫ్ సెక్రటరీ అబ్బబ్బా 10 సార్లు చెప్తూ రామకృష్ణారావు పేరు చెప్పు. ఈ రోజు ఎంత కడుతున్నాము అని అంటే నెలకు 7,000 కోట్ల రూపాయలు అసలు కట్టాల్సిన పరిస్థితి ఉంది సార్. మనం 7,000 కోట్ల రూపాయలు కట్టాల్సిందే సార్. తక్కువ అని రామకృష్ణారావు గారు చెప్తారు. దీన్ని ఏమంటారు? కమిటెడ్ బడ్జెట్ అంటారు, కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటారు. కమిటెడ్ ఎక్స్పెండిచర్లో భారత రాజ్యాంగంలో 2 ఉంటాయి. ఆయన పాయింట్ వచ్చింది ఇప్పుడు. ఏది? మనం తిన్నా తినకున్నా ఉన్నా లేకున్నా మన అప్పు నెలకొచ్చేట వరకు మన అప్పు ఇంట్రెస్ట్ బరాబర్ టైంకు కట్టాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. అది 101% కరెక్ట్. కానీ అది 2వ పాయింట్. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే జీతభత్యాలు ఇవ్వడం అనేది. ఈరోజు ఫస్ట్ జీతం ఇవ్వాలి, అర్థమైందా? తర్వాత డిఏ పెంచేదంటే డిఏ ఇమీడియట్గా పెంచాలి, తర్వాత పిఆర్సీ పెంచాలి, తర్వాత మళ్ళీ రిటైర్మెంట్ అయిన వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలి, తర్వాత పెన్షన్లు ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఈయన ఆర్థికంగా మనము వెనుక అంటే ఈ రాష్ట్రంలో డబ్బు సంపాదించాలన్నా, ఈ పరిపాలన ముందుకు పోవాలన్నా ఈరోజు ముందు వరుసలో నిలబడేది ఏంటంటే వార్ ఫుట్లో ఉండేది ఎవరనంటే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు. కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు ముందు వాళ్ళకి ఇవ్వాలి. ఇది కమిటెడ్ బడ్జెట్, కమిటెడ్ ఎక్స్పెండిచర్ కింద ఉంటుంది. అది రేవంత్ రెడ్డి గారు మరి దాన్ని పక్కన పెట్టేసి ఉద్యోగ సంఘాలు, ఉద్యోగుల దాని గురించి మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు అది కమిటెడ్ బడ్జెట్ అన్న ఇంగిత జ్ఞానముని రామకృష్ణారావు నీకు చెప్పలేదా? రేవంత్ రెడ్డి గారు మీకు చెప్పలేదా? రామకృష్ణారావు గారు ఈరోజు తెలంగాణను ఎట్లా ముంచవచ్చు, తెలంగాణను ఎట్లా అప్పుల పాలు చేయొచ్చు, ఎక్కడికి వెళ్ళి ఎట్లా అప్పులు తేవచ్చు, పైసలు మూపియడానికి మళ్ళీ ఏమేమి చేయాలి అని చెప్పేసి ఇన్ని అనుభవాలు రియల్ ఎస్టేట్ దందా చేయడానికి పర్ఫెక్ట్గా అనుభవం ఉన్నట్టు అవినీతి పరులైన రామకృష్ణారావు గారు ఈరోజు మీకు చెప్పలేదా? నీకు ఏది
ఇది కమిటెడ్ ఎక్స్పెండిచరు. ఈరోజు వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలని సంగతి నీకు చెప్పలేదా? చెప్పి 600 కోట్ల రూపాయల ఉన్న అప్పు ఈ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన 16 నెలల్లో 1,52,000 కోట్ల రూపాయలు మొదటి 16 నెలల్లో కట్టినమంటే యావరేజ్ గా 9,000 నుంచి 10,000 కోట్ల రూపాయలు ప్రతి నెల అసలు మెత్తినే కట్టినాం. ఎక్కువ చేయలేదా నువ్వు? ఇదే కాదు మీ ప్రభుత్వ ఉద్యోగస్తులు 58 నుంచి 60 సంవత్సరాలకు మీ పదవి కాలాన్ని పొడిగించారు. మేము అనుకోలే. రైట్, ఇక్కడ కూడా నాకు ఆన్సర్ ఉన్నది. దీనికి కూడా నేను ఆన్సర్ చెప్తా. దీనికోసము ఇప్పుడు ఏదైతే 2024 సంవత్సరం అత్యధికంగా రిటైర్మెంట్ అవుతారన్నారు కదా, వాళ్ళ కోసం అని చెప్పేసి ఇది కాగ్ రిపోర్టు. రేవంత్ రెడ్డి గారు, ఇది కాగ్ రిపోర్ట్. నా దగ్గర ప్రతి దానికి సాక్ష్యం ఉంది. ఇవాళ నిన్ను నీ చీఫ్ సెక్రటరీని ఇద్దరు బట్టలు కూడా తీసి నిలబెడతాయి ఈరోజు చౌరస్తాల. మీరు ఎంత లంగకథలు చేస్తుండ్రో, తెలంగాణ ప్రజలు ఎంత మోసం చేస్తుండ్రో, ఎట్లా గోసపుచ్చుకుంటుండ్రో. ఇక ఇక్కడ మంచిగా గమనించి చూడండి. ఇక్కడ పైన ఫస్ట్ పైన చూపెడతా. పైన ఏమని ఉన్నది చూడండి ఒకసారి. ఇదేంది లెక్కలు అకౌంట్ 2023, 2023-24 జాగ్రత్త చూడండి. ఇది కాగ్ రిపోర్ట్. ఇది కాగ్ రిపోర్ట్. ఈ కాగ్ రిపోర్ట్లో ఏమంది ఉందంటే ఇక పైన అది కూడా ఉన్నది. మళ్ళీ ఇది నేను 23 అకౌంట్స్ 2024-25 బడ్జెట్ స్టేట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ రెవెన్యూ అకౌంట్. ఓకేనా? ఇది కాగ్ రిపోర్ట్లోకి వెళ్ళి తీసినటువంటి రిపోర్ట్. అదే నువ్వు ఏది చెప్తే అది చెప్తే ఈయనకి ఇక్కడ ఏది బీఆర్ఎస్ని మేనేజ్ చేసినా, బీజేపీని మేనేజ్ చేసినా, ఇలా సంఘ నాయకులను మేనేజ్ చేసినా, మేధావులను మేనేజ్ చేసినా, అండ్ మేనేజ్ కాని వాళ్ళు కూడా ఉంటారు. మేనేజ్ అనేది వాళ్ళ చరిత్రలో ఉండని వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ చూడండి. ఇక్కడ 2024 ఇక్కడ ఉన్నది చూడండి. మీరు జాగ్రత్త చూడండి. 16,000 ఇక్కడ 16,841. ఇక్కడ బెనిఫిట్స్ అని ఉంటుంది చూడండి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇక్కడ పోయిన 2022 సంవత్సరం, 23 ఇక్కడ 23-24 సంవత్సరం ఇక్కడ ఉన్నది చూడండి. 16,841 కోట్ల రూపాయలు. ఇది కాగ్ రిపోర్ట్లో మేము కట్టినట్టుగా ఈయన రిపోర్ట్ ఇచ్చేసింది. మరి ఎవరు ఈయన? ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా అండ్ చీఫ్ సెక్రటరీ గారి సంతకంతో, క్యాబినెట్ ఆమోదంతో ఈరోజు ఇది వెళ్ళిపోయింది. మరి ఇక భారం ఎట్లా పడ్డట్టు ఇలా మీరు ఎక్స్పెండిచర్లో చూపించింది కదా. మరి ఈరోజు మరి ఈ పైసలు ఇవ్వకుండా ఈ పైసలు మీరు నాకేసి, ఈ పైసలు కాకుండా 2025 సంవత్సరం రిటైర్మెంట్ పైసలు చెప్తాయి ఇక పక్కన 11,641 రూపాయలు. అంతేకాకుండా వీళ్ళు 1/1/2025 రోజునే పిఆర్సీ అన్ని రాష్ట్రాలలో కూడా కట్టేసిండ్రు. అన్ని రాష్ట్రాలలో కూడా పిఆర్సీ కట్టేసిండ్రు. ఈ కాగ్ రిపోర్ట్ కూడా పక్కనే పెడతా. ఇక ఇప్పుడు సోది చెప్పు. ఇక సాక్ష్యం పెట్టినా నీ అబద్ధాలు చెప్పు. 8,500 కోట్ల రూపాయలు ఈ రోజు నెల మీకు జీతాలు ఇవ్వడం ఒక ఎత్తు అయితే ఇక్కడ ఉన్నది పక్కన చెప్పు. ఉద్యోగస్తులకు 3 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం రెండో ఎత్తు అయితే అది కూడా ఉన్నది. ఉద్యోగస్తులకు వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు ఇతర ఉన్నది కాగ్ రిపోర్ట్ పక్కనే ఉంది. ప్రభుత్వం కొంత కలిపి మీకు ఇవ్వాలి. దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయింది. ఇవాళ రిటైర్ ఉద్యోగస్తులు ధర్నా చేస్తున్నారు, లేకపోతే బెనిఫిట్స్ వస్తలేవు అని అంటున్నారని కొంతమంది ధర్నాలు కాదు. రేవంత్ రెడ్డి గారు ఆగండిగా. ఇప్పుడు ఎంతమంది చచ్చిపోయినా చూపెడతా. నాకు ఇక్కడ నేను బడ్జెట్ చూపించిన కదా, ఎందుకంటే అది ఉంటే నాకు ఇంకొకటి రాదు, అందుకనే నేను అక్కడ పెట్టిన. ఇగో చచ్చిపోయిన వాళ్ళ ఫోటోలు. ఇంకో ఈ మేడం నిన్న చచ్చిపోయింది. నిన్న లేటెస్ట్గా రేవంత్ రెడ్డి గారు మీ దాని సాక్షిగా ఇగో ఈ మేడం గారు నిన్న చనిపోయింది. కింద డేట్ కూడా శ్రీమతి రాజా పద్మ, రిటైర్డ్ ఎస్ఏ, హిందీ టీచర్ అన్నట్టు, టీచరు ఎస్ఏ. సీతాఫల్ మండి, ఎక్స్పైర్డ్ ఎస్టర్డే 7/12/2025 విత్ ఎ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ టెన్షన్స్ డ్యూ టు నాట్ రిసీవింగ్ రిటైర్మెంట్ డ్యూస్ రాకపోవడం వల్ల నీ అసమర్థత వల్ల ఇంకో ప్రాణం పోయింది. చెప్పు ఇక నీ సోది చెప్పు. మీరు మాకు వారసత్వంగా ఇచ్చిపోయిన బకాయిలు ఇవాళ వాటిని ఒక పక్కన క్రోడీకరిస్తూ క్రమబద్ధీకరిస్తూ
ఈ రోజు గతంలో ఉన్న సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో ఆ, పెన్షన్లు ఆపలేదు, రైతు భరోసా ఆపలేదు, షాదీ ముబారక్ ఆపలేదు, కళ్యాణ లక్ష్మి ఆపలేదు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే గత ప్రభుత్వం చవట మాటలు మాట్లాడద్దు. ఇవన్నీ పబ్లిక్ అడిగిన అడవా మిమ్మల్ని? ఈ పథకాలు మిమ్మల్ని అడిగినారా మిమ్మల్ని? ప్రజలకు మా అటువంటి వాళ్ళు, మరి ముఖ్యంగా నేను చాలా స్పష్టంగా వాళ్ళకి చెప్పిన, వరంగల్ సెంట్రల్ జైలు కుదబెట్టున్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం 5 లక్షల కోట్ల అప్పుకు పైగా ఉన్నది. ఈరోజు పోలీసు జీబులు, పోలీసు వ్యాన్లు కూడా ఈరోజు కుదబెట్టి, ట్రాన్స్ఫార్మర్లు కుదబెట్టిన నా దగ్గర మొత్తం డాక్యుమెంట్తో సహా జనానికి ఎక్స్ప్లెయిన్ చేసిన. ఈరోజు మనం అప్పుల పాలై ఉన్నాము, మన దగ్గర పైసలు లేవు. కేసీఆర్ గారు చాలా భయంకరంగా ఈరోజు ఆర్థిక వ్యవస్థను తయారు చేసిండ్రు, కాబట్టి ఆయన దింపాల్సిన అవసరం ఉంది అని చెప్పి మేము చెప్పినాం. మీరు ఆ రోజున ఆ కాంట్రాక్టర్లతో మీకు కుమ్మక్కై, మేయా కృష్ణారెడ్డితో మీకు కుమ్మక్కై, మీరు ఆయనతో ఒక్క రోజు కూడా మీకు కొట్టాడలేదు, ఒక రోజు కూడా మీరు మాట్లాడలేదు. మీరు వాళ్ళతో సెటిల్మెంట్లు చేసుకున్నారు, వాళ్ళతో మీరు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ నడిపించుకుంటారు. వాళ్ళ దగ్గర నువ్వు నీ బట్టి 12 మంది ఎమ్మెల్యేలు నమ్ముకుంటే వాళ్ళ దగ్గర లంచాలు తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం రానే రాదు అని చెప్పి మీరు బీఆర్ఎస్తో చేతులు కలిపినరు. నువ్వు ఎక్కడన్నా పిటిషన్లు వేసినావా? బక్క జడ్సన్ వేసిన కాళేశ్వరం మీద, ధరణి మీద నువ్వు కొట్లాడినావా? బక్క జడ్సన్ కొట్లాడిన ధరణి పైన. గత ప్రభుత్వం అరాచకాలు, ఈ అప్పుల పైన అన్నిటిపైన కూడా నేను కొట్లాడినా. మరి నీ పథకం ఎవడు అడిగిండు? పథకం ఇస్తే నీకు ఓటేస్తామని పబ్లిక్ అన్నారా? మీకు ఖైరాలు తెచ్చిచ్చినాయి పథకాలు ఇవ్వమని మీరు బలిసి ఇచ్చిండ్రు. మీరు తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్పి కూడా మీరు పథకాలు ఎట్లిస్తారా? మీరు ఈరోజు అప్పుల పాలై ఉందని తెలిసినాక మీరు పథకాలు ఎట్లిస్తారు? మీరు ఈరోజు ఈ పథకాలు అనేది ముందు గింజల్లెక్కేసి తర్వాత జనాన్ని కోసుక తిన్నారు. ఈరోజు జనాల మీద మీరు బతుకుతున్నారు. ఈరోజు తెలంగాణ ప్రజలను పీక్క తింటున్నారు ఈరోజు ఈ పథకాల పేరు మీద. ఎవరు అడిగిందే ఆ పథకాలు? ఎవరు అడిగిందా చీరలు? పోయినోడిని ఎవడు అడిగిండు? ఇప్పుడున్నోడిని ఎవడు అడిగిండు? అంటే ఇన్ని రోజులు ఇప్పుడు స్వతంత్రం వచ్చే కాంచె ఇయ్యాలి దాకా ఎవడు దసరా పండుగ చేసుకోలేదా? కేసీఆర్ ఏది బతుకమ్మ చీర ఇచ్చినాకనే, నువ్వు మొన్న ఇంద్రమ్మ చీర అని చెప్పి బ్లూ కలర్ చీర ఇచ్చినాకనే వాళ్ళు బట్టలు వేసుకున్నారు. అప్పటిదాకా బట్టలు కట్టుకోలేదా ఎప్పుడు? అరే తెలంగాణ ప్రజలు ఎంత దిగజారే పరిస్థితి, మీ పథకాలతో ఎంత దిగజారే పరిస్థితి తెస్తున్నానంటే అంత ఒక్క పథకం కాదు, నీ యొక్క పరిపాలన అంటే విద్య, వైద్యం అనేది కరెక్ట్గా తీసుకొని వచ్చి ప్రజలకు ఈరోజు అందుబాటులో వాళ్ళకు నిత్యావసర వస్తువులు కానీ లేకుంటే వాళ్ళ సమస్యలు కానీ ఉన్నప్పుడు వాళ్ళ కరెక్ట్గా మీరు ఆ పథకాలు ఇస్తే ఈరోజు అవేవి అవసరమే ఉండేవి. కానీ ఈరోజు వాళ్ళ ఇల్లు గుల్లగొడతారు, వాళ్ళ భూములు గుంజుకుంటారు, వాళ్ళ పేదరికంలోకి నెడతారు మీరు బలవంతంగా. నెట్టి ఈరోజు మీరు ఆర్థిక పరిస్థితి చితగా కొట్టి ఈరోజు మీరు ఈ భాషను ఇచ్చుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఇచ్చి సంక్షేమ పథకాలు ఏవైతే కొనసాగించిందో రైతుకి 24 గంటలు ఉచిత ఎవరు అడిగిందా ఆర్టీసీ బస్సు? కామెంట్ చేయండి. ఎవరన్నా అడిగినరా? ఫ్రీ బస్సు ఎవరన్నా అడిగినరా? భార్య భర్తలు ఇద్దరు కలిసి బస్సు ఎక్కుతారు. భార్యకేమో ఫ్రీ అంట, భర్తనేమో టికెట్ తీసుకోవాలంట. అంటే భర్త టికెట్ తీసుకోగలిగిన భార్యకి ఇన్ని రోజులు టికెట్ తీసుకోకుండానే వాళ్ళు బతికినరా? ఎవడు అడిగిందా మిమ్మల్ని ఫ్రీ బస్సు? ఎవరైనా అడిగినాడా? నేను ఎవరైనా వచ్చి వినతి పత్రం ఇచ్చిందా ఫ్రీ బస్ ఇవ్వమని? అడిగిన ఏమేమో స్పష్టంగా తెలుసు, అవి మీరు ఇయ్యరు. అడగని వాటికి మాత్రం మీరు ఇస్తారు. ఈరోజు ఫ్రీ బస్సు, ఈరోజు కొత్త బస్సులు ఎన్ని వేసినావా నువ్వు? అయినాక ఈరోజు డిపోలు ఏమని చేతిలో పెట్టినావా నువ్వు? అదనంగా వీళ్ళేమో ఇచ్చినట్టు ఎవడు అడిగినట్టు. సిలిండర్ ఎవరు అడిగినరు? సిలిండర్ ఎవరు అడిగినరా? సిలిండర్ మేము వచ్చి మా సిలిండర్ ఫ్రీ 500కి వేస్తే మేము ఓటేస్తామని మేము అన్నమా? 100 రూపాయలకు కరెంట్ ఇస్తే ఉచిత కరెంటు ఇవ్వమంటే మేము అడిగినామా? ఎవరన్నా ఎవరు అడిగింది ఇవన్నీ? చేస్తున్నాయి. ఈరోజు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి 21,000 కోట్ల రూపాయలు సరిగ్గా 6 నెలలు తిరిగే లోపల 15 ఆగస్టు లోపల 25,55,364 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి 2 లక్షల రూపాయల వరకు రైతు అప్పు ఉన్న అందరికీ ఇంకా ఎవరికి ఆస్ట్రాలజీ మీద నమ్మకం లేదు. రైతు రామకృష్ణరావు ఏమిన్నాడు గత ప్రభుత్వంలో ఫైనాన్స్ సెక్రటరీగా?
అత్యంత అధిక వృద్ధిని మనం గత సంవత్సరం 2018-19 సంవత్సరంలో మనం అభివృద్ధి సాధించాం. The state owned tax revenue is at 14.5%. 5 సంవత్సరాలు యావరేజ్ చూసుకున్నట్లయితే మొత్తం 16.5% ఉంది. ఈ రాష్ట్రాలకు ఇప్పటివరకు వచ్చినటువంటి 12-13 మేజర్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా తెలంగాణ కంటిన్యూస్ టు బి నంబర్ 1. నంబర్ 1 చేసిందంట. ఎవరిని? బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గతంలో నంబర్ 1 రాష్ట్రంగా ఫైనాన్షియల్గా నంబర్ 1 పరిస్థితి చేసినట్టు అర్థం చేసుకోండి. ఇది రామకృష్ణారావు అనేటోడు ఎవరైతే ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్నారో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నంబర్ 1 చేసిందంట. సేమ్ వీళ్ళే ఈరోజు తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ అని పెట్టిస్తున్నారు, రైజింగ్ తెలంగాణ అని పెట్టిస్తున్నారు. ఇంకా ఉన్నది వీళ్ళ చిట్టా మొత్తం. అర్థమైందా? ఇది ఈ స్పీచ్ ఈ సోది లాపి రేవంత్ రెడ్డి గారిది ఇంకొకటి ఇక నేను ఇవన్నీ పోయే ముందు ఇంకొకటి చూపెడతా. ఇగో ఆల్రెడీ ఇవి తెచ్చేసిన పథకాలు అని చెప్పిండ్రు. ఇదేంటిది? తెలంగాణకు ఈ మునగాడు తెచ్చినటువంటి పెట్టుబడులు. ఓకేనా? చదువుదాం. ఏమని? దావోస్ తెలంగాణ మైల్ స్టోన్ అంట. హానరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఇక ఇప్పటికీ దావోస్కు పోయి 1,78,950 కోట్ల రూపాయలు తెలంగాణ పెట్టుబడులు తెచ్చేసిందంట. ఇక ఎంతెంత తెచ్చిందంట ఈ మునగాడు? ఇవి అబద్ధాలు. ఇగో అగిలిటీ 400 కోట్ల రూపాయలంట, సిఫీ 10,000 కోట్ల రూపాయలంట. ఓకే, స్కై రూట్ ఏరోస్పేస్ 500 కోట్లంట, సిట్రిస్ 10,000 కోట్లంట, మెగా ఇంజనీరింగ్ 15,000 కోట్లంట. మెగా ఇంజనీరింగ్ అని యాటికి దోచుకుంటూనే ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో దోసుకున్నాడు, మళ్ళీ ఆయన అంటే వీళ్ళందరూ సిండికేట్ అనే దానికి మనం అర్థం చేసుకోవాలి. మేయా కృష్ణారెడ్డి అంటే ఇవాళ ఎక్కడికి పోవాలి? జైలుకు పోవాలి. ఎందుకంటే తెలంగాణ ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తంగా కుప్పజేసినందుకు జైలుకు పోవాలి. ఆయన జైల్లో పోవాల్సిన వ్యక్తిని తీసుకొని వచ్చి ఈరోజు మళ్ళా నీమ్స్ హాస్పిటల్ డెవలప్మెంట్ ఆయన్నే, ఉస్మానియా దవాఖానా ఆయన్నే, ఇవాళ ఆర్టీసీ డిపోలు కూడా మొత్తం ఆయనకే దగ్గరుండి ఈరోజు అప్పచెప్పే పరిస్థితి. ఆ మునగాలంట తెలంగాణ పైన ప్రేమతోని 15,000 కోట్ల రూపాయలు ఈరోజు మనకి ఇస్తుందంట. ఇక్కడ కాగదు ఇక 15,000 కోట్ల రూపాయలు. మళ్ళీ ఫినిక్స్ 250 కోట్లు, ఉడ్సా క్లస్టర్స్ 5,000 కోట్లు, అమెజాన్ వెబ్ సర్వీసెస్ 60,000 కోట్లు, రామ్కీ గ్రూప్ 5,000 కోట్లు, సన్ పెట్రోకెమికల్స్ 45,500 కోట్లు, జేఎస్డబ్ల్యూ గ్రూప్ 800 కోట్లు, జేసీకే గ్రూప్ 4,500 కోట్లు, టిల్మ్యాన్ గ్లోబల్ హోల్డింగ్స్ 15,000 కోట్లు. అయితే ఇవన్నీ కలిపి ఈరోజు ఆల్రెడీ 50,000 మందికి ఈరోజు ఉద్యోగాలు వచ్చేసినాయంట తెలంగాణలో. వీళ్ళంతా పెట్టుబడులు పెట్టిందంట. అందులో ఇది మొత్తం ఉన్నదంట. ఇది కంప్లీట్గా ఇంతమందికి ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని చెప్పి ఆల్రెడీ పెట్టుబడి. ఇదొక మోసం, ఇదొక దగ. అర్థమైందా? ఇంకా వినండి. ఇక ఇంత చెప్పింది కదా, మరి రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఇది పక్కన పెట్టేసి మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు తెచ్చిన రేవంత్ రెడ్డి గారు మరి ఏం స్టేట్మెంట్ ఇచ్చిండో ఒకసారి వినండి. ఇది కూడా తప్ప దానివల్ల ఏం లాభం లేదు. నన్ను కోసినా కూడా అరే రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పుడే చూపించిన నేను 2025 మీరు ఇచ్చిన స్టేట్మెంటు 1,78,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చిండ్రు మీరు. మిమ్మల్ని చూసి మీ గొప్పతనాన్ని చూసి మరి అదబద్ధమా ఇది అబద్ధమా? అది అబద్ధమా ఇది అబద్ధమా? ఈరోజు జరిగే ఈ గ్లోబల్ సమ్మిట్లా, ఈ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లా చెప్పు ఉద్యోగ సంఘాల నాయకులను అడుగుతున్నా, ఏం చేస్తారు? తింటారా, వండుకుంటారా, ఏం చేస్తారు? లేదు, ఉన్నదే 18,500 కోట్లు. ఎట్లా వంచుదామో చెప్పండి. ఏది ఆపమంటారో చెప్పండి. వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా? ఓకే, ఇంకా ఇది రేవంత్. ఓకేనా? ఇది అయిపోయినాక ఇలా గవర్నర్ గారు ఇంకో స్పీచ్, గవర్నర్ గారి స్పీచ్ ఇక ఇంకా తెగేసి చెప్పేటట్టుగా ఉన్నది. ఇక ఈయన కథలు వీళ్ళ కథలు మామూలుగా లేవు. ఇక దీనికంటే ముందు ఒకసారి అసలు ఉద్యోగులు ఇప్పటికి ఎంతమంది చచ్చిపోయిందో వాళ్ళ ఫొటోస్ చూపెడతా. ఇంకో ఈయన పెరిచెర్ల సీతారామరాజు గారు, రిటైర్డ్ ఎంబీఓ. ఓకేనా? ఈయన చనిపోయిండు. వీళ్ళవి పెరుగుతూ ఉన్నాయి. ఇగో ఎన్ మనోహర్ రావు గారు, రిటైర్డ్ గెజిటెడ్ హెడ్ మాస్టర్. వీళ్ళందరూ కొంతమంది చాలామందికి విద్యాబుద్ధులు చెప్పిండ్రు, ఇంజనీర్లు, డాక్టర్లు, వీళ్ళందరూ అయినరు. ఇగో
ఓకేనా. తర్వాత ఇంకో కొండేటి సోమిరెడ్డి సార్ రిటైర్డ్, ఈ సార్ హెచ్ఎం. వీళ్ళంతా పైసలు రాక మానసిక ఒత్తిడితో చచ్చిపోయినారు. ఇగో ఈ మేడం చనిపోయింది, ఈమె హెడ్ మాస్టర్ ఏమో ఉండే రీసెంట్గా. ఈమె కూడా మొన్న శ్రీనివాసరావు సార్ అనే టైం ఇంకొకనే చచ్చిపోయాడు. ఇక కొండే సార్ వాళ్ళ సొంతూరు ఇది, సీఎం గారి సొంత జిల్లా. ఈసారి చచ్చిపోయాడు. చూడండి ఇవన్నీ ఇవి కాకుంటే ఇక ఇంకో పక్క ఏం చేస్తుండ్రు ఇవాళ వాళ్ళ ఆవేదన వినండి. రిటైర్మెంట్ టీచర్ల యొక్క ఆవేదన ఏ విధంగా ఉన్నదో ఒకసారి అది కూడా వినండి. సార్ నా పేరు శ్రీహర్ అండి, ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ టీచర్ మహబూబాద్ జిల్లా కే సముద్రం మండలం ఇంటికన్నే గ్రామం నుండి నేను రిటైర్మెంట్ అయ్యాను. జూలై 24లో రిటైర్మెంట్ అయ్యాను. నాకు చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. నాకు ఒక కిడ్నీ లేదండి. చాలా ఆరోగ్య ఇబ్బందులతో బాధపడుతున్నాము. కుటుంబం కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది. దయచేసి ముఖ్యమంత్రి గారు అలాంటి వ్యక్తులు గమనించి మా ఆరోగ్య దృష్ట్యా మాకు ఉండేటటువంటి బెనిఫిట్స్ అన్ని తక్షణమే విడుదల హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ సార్ది ఒకటే కిడ్నీతో ఉన్నది, ఆ సార్ది కిడ్నీ పోయింది. ఇక ఇంకో సార్ది ఇంకో ఈ సార్. నేను సబ్ ఇన్స్పెక్టర్ ఎం సంజీవరెడ్డి 8వ నెల 2020 సంవత్సరం రిటైర్ అయ్యాను. ఇప్పుడు గవర్నమెంట్ ఎలా ఉందంటే ఇప్పుడు మేము ఇంతకుముందు రోడ్ల మీద ధర్నాలు చేసేవాళ్ళని పక్కపై లోపలేసేది, ఇప్పుడు మేమే రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. 62 ఏళ్లకు హాయిగా ఇంకా మనలో మనవరాలతో ఉండే దానికి రోడ్లు ఎక్కిస్తారు ఈ ప్రభుత్వాలు. ఇప్పుడు మా పైసలు, మా గ్రాడ్యుటీ, మా జీపీఎఫ్ మేము నెలకొన్నాయి, మా జిఐఎస్ మా పైసలు మాకు ఇచ్చేటందుకు ఈ పైసలు వేరే రకంగా తరలించి ఈక్యూపేర్ అనే సిస్టమ్ తీసుకువచ్చి అన్ని సెంట్రలైజ్ చేసి ఆ పైసలు ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు తింటామో, ఎప్పుడు అసలు సత్తమా బట్టమా, పైసలు తిని ఉంటామా, అసలు పిల్లలకు కూడా ఈ చచ్చిపోతే ఈ పైసలు వెళ్తాయా. ఇప్పుడు ఈ కుబేర్ గురించి సార్ పదం తీసింది కదా, ఈ కుబేర్ ఎక్కడికి వెళ్ళి వచ్చిందో ఇప్పుడు చెప్తా. ఇప్పుడు రామకృష్ణారావు గారిది ఆయనకు రేవంత్ రెడ్డి గారికే ముద్దు, రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారికే ముద్దు ఈయన అంటే. ఇక ఎవ్వరికి ముద్దు కాదు. రైట్. అట్లా ఉండండి. ఈ కుబేర్ ఎందుకు తీసుకొచ్చిండ్రు, ఎవరు తీసుకొచ్చిండ్రు, దీనికి ఇవన్నీ కూడా నేను కేసు పెట్టిన దాంట్లో అది అంతున్నది. ఇంకో ల్యాక్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డైవర్సిటీ రామకృష్ణారావు గారికి. అంటే ఈ గజ దొంగలను తీసుకొచ్చి ఎందుకు పెట్టుకుంటున్నారో చెప్తున్నారు. ఇటీవల ఆయనది ఒక విల్లా కూడా చూపించిన, విల్లా కాడికి పోయి కూడా మీకు చూపించిన. ఆయన ఒక లంచగొండి ఏ విధంగా మేనేజ్మెంట్ చేసే ప్రయత్నాలు చేస్తారో చూడండి. సిన్స్ హీస్ కాంట్రవర్షియల్ రిటర్న్ టు సర్వీస్, మిస్టర్ రావ్ హ్యాస్ ఎక్స్క్లూజివ్లీ served in the finance and planning department. ఈ రెండిట్లో ఎక్కువ పనిచేసింది. Such a narrow focus undermines the broad administrative oversight required of a chief secretary. His lack of cross departmental experience questions his capability to manage the multi-factored responsibility of the state top administrator. అయినా ప్లానింగ్ డబ్బులు ఏమేమి ఉంచాలి, ఎట్లా పైసలు తీసుకురావాలి, ఎట్లా అప్పుల పాలు చేయాలి, ఎట్లా ఉద్యోగులను ముంచాలి, ఎట్లా ఇవన్నీ చేయాలి. ఇప్పుడు ఒక ప్రశ్న, ఇది ఈ కుబేర్ గురించి చెప్తా. ఈ కుబేర్ కూడా ఈయననే పట్టుకొచ్చింది. ఎట్లా పట్టుకొచ్చిందంటే ఈ కుబేర్ కాంట్రవర్సీ ఇష్యూస్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఇంటిగ్రిటీ. నేను దీని మీద కూడా కంప్లైంట్ ఇచ్చిన. ఏంటంటే మిస్టర్ రావ్ అంటే రామకృష్ణారావు ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ ఇన్ ది కాంట్రవర్సల్ ఈ కుబేర్ పోర్టల్ డిజిగ్నేటెడ్ టు సెంట్రలైజ్డ్ పేమెంట్స్ హ్యాస్ బీన్ క్రిటిసైజ్డ్ ఫర్ ప్రమోటింగ్ opacity and potential favoritism. Report suggests that the portal has facilitated selective clearance of payments. Selected. Okay.
ఇది సెలెక్ట్ చేసుకుంటారు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు. ఓకే, విత్ ఆపరేషన్ కాస్ట్ ఎక్సీడింగ్ 100 crores యాన్యువల్లీ. ఇక ఇక్కడ దీని కథ చెప్తా. ఇప్పుడు మొత్తం రిటైర్డ్ అయిన వాళ్ళు 14,000 మంది. ఈ 14,000 మందికి గత సంవత్సరము 16,841 కోట్లు, ఈ సంవత్సరము 11,000 కోట్లు. అయితే వీళ్ళు ఈ కుబేర్తో ఏం చేసినంటే అప్లై చేయించిండ్రు. ఇంట్లో పర్సెంటేజ్, ఇంట్లో కమిషనర్ రాణి ఒకడున్నాడు, కమిషనర్ రాజు ఒకడున్నాడు. కమిషనర్ రాజు అనేటేమో భర్త, కమిషనర్ రాణి ఏమో భార్య. ఈరోజు రామకృష్ణరావు చేసినట్టు ఈ కుబేర్ ద్వారా వాళ్ళు అప్లై చేసుకుంటారు పోర్టల్లో. ఇందులో ఎవరైతే వీళ్ళ కమిషన్లు ఇస్తారో ఆ కమిషన్ల రూపకంగా తీసుకొని వాళ్ళు ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తారు లెక్కలల్లా. లేకుంటే ఇంకొకళ్ళకి వెళ్ళి కోర్టు కేసు కంటెంప్ట్కి వెళ్ళి వాళ్ళకు కూడా పర్సెంటేజ్ తీసుకొని ఇస్తారు. ఈ కుబేర్ అనేది ఒక పెద్ద మోసం, ఇది ఒక పెద్ద కాంట్రవర్సల్ అనేది ఈరోజు బాజాప్తా నా కంప్లైంట్లో నేను పేర్కొన్నా. మరి ఇన్ని నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి వ్యక్తులను ఏ విధంగా పెట్టుకున్నావు రమ్మన్? ఈరోజు కేసీఆర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి కామన్గా ఇచ్చినటువంటి, దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో ఈ ఐటమ్స్ ఎవరు కూడా చెప్పరు, అంత పైకి చెప్తారు, ఇంత డీటెయిల్గా మీకు ఎవరికి చెప్పరు, జాగ్రత్తగా వినండి. ఈరోజు తెలంగాణను దోసుకోవడానికి రేవంత్ రెడ్డి గారికి మరియు కేసీఆర్ గారికి ఇద్దరికి మిడిల్ పెట్టుబడిదారుడు నంబర్ 1 మేఘా కృష్ణారెడ్డి. మేఘా కృష్ణారెడ్డిని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? కేసీఆర్ గారు ఇంట్రడ్యూస్ చేసిండ్రు. మరి ఆయన వచ్చిన పైసలు ఎవరెవరికి పంచిండ్రు, ఎవరెవరు విమర్శించలేదు. ఈరోజు ఎవరి గురించి, ఈయన గురించి, మేఘా కృష్ణారెడ్డి గారి గురించి ఈరోజు బీఆర్ఎస్ మాట్లాడతలేదు, బీజేపీ మాట్లాడది, వాళ్ళే తీసుకొచ్చుకున్నారు కాబట్టి. ఈరోజు సిపిఐ మాట్లాడది, సిపిఎం మాట్లాడరు, కోదండరామ్ గారు మాట్లాడారు, తీర్మార్ మల్లయ్య గారు మాట్లాడారు, ఎవ్వరు కూడా మాట్లాడారు. కానీ ఆయన ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ అసొంటోడిని తీసుకొచ్చి జైల్లో పెడతాం, మేము సిబిఐ ఎంక్వైరీ పెడతామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఆయన తీసుకొని వచ్చి కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వారికి ఇచ్చిండ్రు, నీమ్స్ హాస్పిటల్ ఎక్స్టెన్షన్ వారికి ఇచ్చిండ్రు, రేపు ఉస్మానియా ఇనికి పోతుండ్రు. ఈరోజు ఆర్టీసీ బస్సు డిపోలు కూడా ఆయన చేతుల్లో ఈరోజు పెడుతున్నారు. ఆల్రెడీ చాలా బస్సు డిపోలు ఆల్రెడీ ఇదివరకు పెట్టేసిండ్రు, కాబట్టి ఆయన తీసుకొని వచ్చి పెట్టిండ్రు. ఈరోజు ఈయనకు కామన్గా ఉన్న వ్యక్తి ఎవరు? మన మేఘా కృష్ణారెడ్డి. మళ్ళీ ఇంకోటి హైదరాబాద్ రింగ్ రోడ్డు. ఈ హైదరాబాద్ రింగ్ రోడ్డు మీద ప్రతి సంవత్సరం అంటే ప్రతిరోజు ఆ రోజుననే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2.5 కోట్ల రూపాయలు డైలీ ఆమ్దాని. ఇవన్నీ మీరు గూగుల్లో చూడండి, నాకు టైం లేదు చూపించడానికి. ఒకవేళ నేను చేస్తే మళ్ళీ చేస్తాను. అయితే 2 కోట్ల రూపాయలు ప్రతిరోజు వస్తాయి. అంటే నెలకి ఎంత? 60 కోట్ల రూపాయలు. ఇక సెలవులు వచ్చినా, హాలిడేస్ వచ్చినా, పండుగ రోజులల్లా ఎక్కువ పెరుగుతాయి. అంటే రోజు 3 4 కోట్ల పెరుగుతుంది. ఇంకోటి ప్రతి సంవత్సరము టోల్గేట్ ఛార్జెస్ పెరుగుతాయి. ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అంటే అప్పుడే ఆయన ఏం చేసిందంటే కేసీఆర్ గారు ఐఆర్బి కంపెనీకి ఇచ్చిండు దాదాపు 30 సంవత్సరాలు లీజుకు. ఐఆర్బి కంపెనీ ఎవరిదంటే ఇది కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి అత్యంత సన్నిహితంగా ఉండే ఒక మహారాష్ట్ర కంపెనీకి ప్రైవేట్కి ఇచ్చేసారు 30 సంవత్సరాలు. తీసుకొని ఆయనకు రావాల్సిన కమిషన్ ఆయన తీసేసుకున్నాడు. ఇందులో అరవింద్ అనేటోడు కీలక భూమిక ప్లే చేసిండు. అప్పుడు ఐఏఎస్ ఆఫీసరు. దీనిపైన నేను విజిలెన్స్కి పోతా, నేను జైలుకు పంపుతా, అది చేస్తా ఇది చేస్తా అని చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. కానీ ఐఆర్బీది బొచ్చు కూడా వీకలేదు. నేను దీంట్లో కేంద్ర విజిలెన్స్లో వేసిన కేసు నేను ప్రభుత్వం రాగానే మారుస్తుందేమో, తీసేస్తుందేమో అనుకున్నా. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని ఐఆర్బి గురించి ఎత్తాను కూడా ఎత్తలేదు. అది రోజు ఆమ్దానియే కదా. ఈరోజు ఆ రింగ్ రోడ్డు మీద డైలీ 5 కోట్ల రూపాయల ఆమ్దాని, 5 కోట్ల రూపాయల సంపాదన ఈరోజు మనం కోల్పోయినాం. అంటే నెలకు దాదాపు 150 కోట్ల రూపాయలు మనకు లాభం వచ్చేది. అటువంటి పైసలు ఈరోజు చేతులు ఆరబోయినాయి. ఇవాటి వరకు రేవంత్ రెడ్డి గారు అది వాపసు తీసుకునే ప్రయత్నం కూడా చేస్తలేరు. నంబర్ 1 ఎంత పోయింది మనకు ఆమ్దాని అంటే, నేను ఆల్రెడీ నువ్వు కొత్తగా ఏమో చేసే అవసరం లేదు. ఉన్న వనరులను తెలంగాణ అనేది ధనిక రాష్ట్రం అని ఇవి నీవు సమిట్లు పెట్టకముందే, గ్లోబల్ సమిట్లు పెట్టకముందే, ఫాక్స్కాన్ కంపెనీ లాంటి పెద్ద కంపెనీలు రాకముందే, మిస్ వరల్డ్ పోటీలు నువ్వు పెట్టకముందే తెలంగాణ అనేది ధనిక రాష్ట్రం కాబట్టి ఆంధ్ర వాళ్ళు దోసుకుంటుండ్రు, మాకు ప్రత్యేకమైన రాష్ట్రం మేము ఇస్తే మేము ధనిక రాష్ట్రంగా అవుతాము అని చెప్పేసి ఆ రోజు మనం ప్రగల్భాలు పలికి ఈరోజు మిగుల బడ్జెట్తో 16,000 కోట్ల మిగుల బడ్జెట్తో తెలంగాణ ఏర్పడితే ఈరోజు పోయిన పెద్ద మనిషి 5 కోట్ల అప్పు చేస్తాడు. నువ్వు వచ్చిన వ్యవధిలోనే దాదాపు ఇప్పటికి 2 లక్షల కోట్లకు అప్పు చేరువల
2 కోట్ల అప్పు ఆల్రెడీ దాటేసినావు నువ్వు, అంటే 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు జాను. కానీ నాకు ఇన్కమ్ ఉన్నది, దాని మీద నువ్వు దృష్టి పెడతావు. నెంబర్ 1 అయిందని హైదరాబాద్ మీద. నెక్స్ట్ ఎక్కడ చూసినా అడ్వర్టైజ్మెంట్లు బోర్డులు కనబడతాయి. అడ్వర్టైజ్మెంట్లు బోర్డుల పైన దాదాపు తెలంగాణకు 500కెళ్ళి 1000 కోట్ల రూపాయలు నష్టం. ఈరోజు వీళ్ళు మొత్తం ఒకటే దగ్గర పెట్టుకొని నవజీవన్ ఈ అడ్వర్టైజ్మెంట్ కంపెనీలతో మీకు ఎన్ని పైసలు వస్తున్నాయి ఏందని ఎంక్వైరీ చేయండి, ₹1 కూడా రాదు. మొత్తం కంప్లీట్ వాళ్ళ తమ్ముళ్ళు బినామీ కంపెనీలతో పెట్టుకొని ఈరోజు ఆ డబ్బులు మొత్తం వాళ్ళే లాగేసుకున్నటువంటి పరిస్థితి. ఇది కూడా ఆదాయమే. తర్వాత సింగరేణి మీద, మీకు మైనింగ్ మీద, మీకు ప్రతి దానిపైన సున్నం గనుల మీద, ప్రతి దాని మీద మనకు రాబడే. ఈ పైసలన్నీ రాకుండా మీరు కమిషన్ తీసుకొని తక్కువ రేట్లలో వేరే వాళ్ళు పోయేటట్టుగా చేస్తుండ్రు. ఈరోజు ఇదంతా కాకుండా మళ్ళా ఈ పెద్ద మనిషి ఏం చేస్తుండు, గచ్చిబౌలి భూమి, అరే ఇలా ఇవన్నీ చెప్పిండు, ఇగో ఈయన కూడా భూములు అమ్ముతుండు. ఇగో ఇది రీసెంట్ అడ్వర్టైజ్మెంట్ భూములు. ఇక ఈయన స్పీచ్ ఇందాం ఏం చెప్తుండే. ఇంకా కలిసి ఎన్నుకుంటేనే మేము అందరం ఇక్కడ ఉన్నాం. ఈ రోజు ప్రజలు ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీకు బకాయి పెట్టింది ఎంత అంటే 8,500 కోట్ల రూపాయలు. ఈ రోజు నెల మీకు జీతాలు ఇవ్వడం ఒక ఎత్తు అయితే, రిటైర్డ్ ఉద్యోగస్తులకు 3 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం రెండో ఎత్తు అయితే, రిటైర్డ్ అయిపోయిన ఉద్యోగస్తులకు వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు, ఇతర బెనిఫిట్స్ ప్రభుత్వం కొంత కలిపి ఇవ్వాలి. దాచుకున్న సొమ్మే కదా. రూపాయలు బకాయిలు పెట్టిపోయింది. ఇవాళ రిటైర్డ్ ఉద్యోగస్తులు ధర్నా చేస్తున్నారు, లేకపోతే మా బెనిఫిట్స్ వస్తలేవు అని అంటున్నారని కొంతమంది ఏదైతే కొన్ని రాజకీయ పార్టీలు ఆరోపణ చేస్తున్నాయో అవన్నీ మీరు మాకు వారసత్వంగా మొండి బకాయిలు. ఇవాళ వాటిని ఒక పక్కన క్రోడీకరిస్తూ ఈ రోజు గతంలో ఉన్న సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో పెన్షన్ ఆపలేదు, రైతు భరోసా ఆపలేదు, షాదీ ముబారక్ ఆపలేదు, కళ్యాణ లక్ష్మి ఆపలేదు. ఇట్లా చెప్పుకుంటూ గత ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు ఏవైతే కొనసాగించిందో రైతుకి 24 గంటలు ఉచిత విద్యుత్ ఆపలేదు. అదనంగా నేను ఆడపిల్లల కాలేజీలో ప్రయాణం ఇచ్చిన, రైతులకు బోనస్ 500 రూపాయలు పంటకి ఇచ్చిన, 500 రూపాయలకి ఈ రోజు నేను సిలిండర్ ఇస్తున్నా. ఫీజు రీఎంబర్స్మెంట్ ఫీజులు చెల్లించే ప్రయత్నం చేస్తున్నా. ఈ రోజు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి 21,000 కోట్ల రూపాయలు సరిగ్గా 6 నెలల తిరిగే లోపల 15 ఆగస్టు లోపల 25,364 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి 2 లక్షల రూపాయలు రైతు అప్పున్న అందరికీ అప్పు నుంచి విముక్తి కలిగించిన ఆయన పెండింగ్ పెట్టిపోయిన రైతు ఒక బాధ్యత ఉంది. కానీ మనందరం కలిస్తేనే పంచాయతీరాజ్, రెవెన్యూ, R&B అన్ని శాఖలు కలిస్తే, పోలీస్ శాఖ కలిస్తే ప్రభుత్వం. మరి మీరందరూ ప్రభుత్వంలో భాగస్వాములు, ప్రజలకు జవాబు. 500 కోట్లల్లా ఈ రోజు 7,000 కోట్ల రూపాయలు అప్పుపోయింది. 5,000 నుంచి 5,500 నడవద్దని కొన్ని రాజకీయ పార్టీలకు నాయకులకు ఉంటుంది. మీరు వాళ్ళ ఉచ్చులో పడి వాళ్ళ చేతులు ఒక చిన్న గ్రామం నుంచి రాష్ట్రానికి కాలుష్యం ఎగిరిపోతుంది. చిన్న చిన్న గ్రామాలకు రోడ్లు సరే, ఇక ఇది సోజ్ చెప్తూనే ఉంటాడు. అయితే ఈరోజు ఇంత దారుణంగా ఆయన్నే ఒప్పుకుంటున్నా, ఆయన్నే చెప్పిండు. మరి ఆర్థిక క్రమశిక్షణ ఈరోజు ప్రభుత్వానికి ఉండాలి కదా. ఈరోజు మీరు ఉద్యోగులను ముంచుడు ఎక్కడిది, ప్రజల ముందు ఈ పథకాలను ప్రజలు అడిగినా మీరు అడగలే కదా. ఈరోజు ప్రజలకు మీరు పథకాలు ఇస్తున్నారు, ఇంకో దిక్కెళ్ళి దానికి డబల్ వాళ్ళ భూములు గుంజుకుంటున్నారు, వాళ్ళ జాగాలు గుంజుకుంటున్నారు. ఈరోజు హైడ్రా పథకం తీసుకొచ్చి ఇంకో దిక్కెళ్ళి మాఫియా నడిపిస్తున్నారు. నిన్నటి దినాన ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు అదే పందాలే. ఇగో హైడ్రా బాధితుల పరిస్థితి నండి. వరకు మొత్తం ఇల్లంతా కూలగొట్టిరు, సామాన్ గీమాన్ మొత్తం అన్ననే ఉన్నాయి. ఎంతలా ఎంత ఇల్లు? 100 గజాల, 200 గజాల, 40 గజాల 40 గజాల ఇల్లు కూలగొట్టిందంటే పేదోళ్ళే అన్నట్టు, టార్గెట్ పేదోళ్ళే. ఇంకొక టాటా బిర్లా ఇంకో గొప్ప ధనికుని ఇల్లు కూలగొట్టింది చూడు. రేవంత్ రెడ్డి సొంత అన్న ఇల్లు కూడా కూలగొట్టింది అనుకుందాం. ఇగో ఈయన రేవంత్ రెడ్డి అన్న
మేము ఇంతకంటే కేసీఆర్ కంటే బాగా చేస్తాడు అనుకున్నాం, ఇంకా బెటర్ గా మాకేమన్నా ఉంటుంది అనుకున్నాం, అవకాశాలు ఇస్తాడు అనుకున్నాం, బతకడానికి ఇంకా దారులుగా మమ్మల్ని రోడ్ మీద నిలబెట్టి ఇండియాలో బట్టల మీద బట్టలతో రోడ్ మీద నిలబెట్టి రేవంత్ రెడ్డి మాకు చూసింది కదా. నేనేమంటున్నా, ఏడో పథకం అయినా మనసులో పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. ఏడో పథకమే అయినా ఏదన్నా ప్రభుత్వం పేదలకు చెప్పి మొన్న గవర్నమెంట్ ఈ ప్రభుత్వం ఈరోజు పేదల ఇండ్లు కూలగొట్టడానికి ఇంకో దిక్కు ఇక వాళ్ళు చెప్పదిరుగుతారు. ఇక ఇక్కడనేమో గ్లోబల్ సమ్మిట్ అని తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ పెద్ద ఎత్తున చేయబోతున్నాం. దీంతో ఎంతో ఉపయోగం పడిపోతుంది. ఈరోజు రైజింగ్ అని చెప్పి ఎంతో ఉపయోగం పడిపోతుంది. దీంతో ఎంతో లాభాలు వస్తున్నట్టుగా ఈరోజు తెలంగాణ ప్రజలను పిచ్చోళ్ళని చేసే పరిస్థితి ఈరోజు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మరి ఏమైందో ఏందో మనకు తెలియదు. కాంగ్రెస్ పార్టీ మరి ఏం ఐడియాలజీతో పోతుందో తెలియదు. ఆ ఐడియాలజీ పూర్తిగా ఈరోజు భిన్నంగా తయారైపోయి వాళ్ళు మౌనంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు పేదలకు అన్నం పెట్టిన చరిత్ర ఉన్నది కాంగ్రెస్ పార్టీ. పేదల భూములు పంచిన చరిత్ర ఉన్నది. పేదలకు ఇండ్లు పంచిన చరిత్ర ఉన్నది. జమీందారీ సిస్టమ్ను పక్క జరిపిన చరిత్ర ఉన్నది. బ్యాంకులను జాతీయపరం చేసిన చరిత్ర ఉన్నది. కానీ ఈరోజు ఇసోంటోని ఒక క్యారెక్టర్ లేనోని, దాదాపు 179 క్రిమినల్ కేసులో ఉన్నోని తీసుకొని వచ్చి ఈరోజు మీరు ముఖ్యమంత్రిగా చేసుకొని ఈరోజు మీరు ఏం మెసేజ్ పంపుతున్నారు, మీరు ఏం మెసేజ్ పంపుతున్నారు, ఏం చెప్తున్నారు ఈరోజు. కాబట్టి అవన్నీ చూస్తుంటే కూడా ఇలా నవ్వొచ్చే పరిస్థితి. ఇగో వీళ్ళ స్పీచ్ చూడండి. Apart from his direct involvement in Trump media and technology, he is also involved in global smart and intelligent city development initiatives. గతంలో వీళ్ళంతా ఎవరు? కేటీఆర్ ముంచిన వాళ్ళే. కేటీఆర్ ముంచిన వాళ్ళు. ఇక్కడ గవర్నర్ గారు వచ్చి స్పీచ్ ఇస్తారు. గవర్నర్ గారు స్పీచ్ ఇస్తారు. గవర్నర్ గారు కళ్ళారా చూసిండ్రు ఇక్కడ ఏం జరుగుతుంది ఏందని. కానీ ఆ గవర్నర్ గారు కూడా కనీసం దీన్ని ఇగో చీఫ్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ and then comes the core. The great city of Hyderabad, which has more than 400 years of history, is now looking at the future. సేమ్ ఇదే రామకృష్ణరావు ఏమన్నారు? అసలు ప్రపంచం మొత్తంలో కేసీఆర్ గారు చేసినట్టు ఎవరు చేయలేదు, బ్రహ్మాండంగా చేసిందని చెప్పి ఆయన కేసీఆర్ గురించి చెప్పిండు. ఇటువంటి బడ్జెట్ ఎక్కడ రాలే, మన ఈ ప్రపంచ దేశంలో మన భారతదేశం మొత్తంలో నంబర్ 1 ప్లేస్ అని చెప్పేసి ఇదే వ్యక్తి చెప్పడం జరిగింది. ఇదే వ్యక్తి మళ్ళీ ఇప్పుడేం చేస్తుండు? రేవంత్ రెడ్డి గారిని సేమ్ అదే చెట్టుకు ఎక్కించే ప్రయత్నం చేస్తుండు. అంటే వీళ్ళ పని అంతా ముంచుడే అన్నట్టు. ఏమైనా ముంచుడు తప్ప ఏం లేదు. ఎట్లా జనాలు పుచ్చాలి, ఎట్లా పిచ్చోళ్ళని చేయాలి, ఇది తప్ప ఏం లేదు. లాస్ట్లో గవర్నర్ గారు స్పీచ్ ఇస్తారు, గవర్నర్ గారు మాట్లాడతారు, గవర్నర్ గారికి బడ్జెట్ పోతుంది, గవర్నర్ గారికి ఏదో ఆర్థిక పరిస్థితి ఏందో తెలుసు. కానీ ఆయన కూడా $3 ట్రిలియన్ ఆయనది స్పీచ్ చూపిద్దామనుకున్నా $3 బిలియన్ అని చెప్పి ఆయన స్పీచ్ ఇస్తారు. కాబట్టి ఏది నిజం, ఏది కరెక్ట్, ఏది ఇంత పచ్చి అబద్ధాలు చెప్పుకుంటా ఈరోజు జనాన్ని మోసం చేసే పరిస్థితికి వచ్చిందనంటే ఇది ఎవరు ఆమోదయోగ్యంగా ఉంటే చెప్పండి, ఎవరు దీన్ని నమ్ముతారు? కాబట్టి ఇది తెలంగాణ ప్రజలే మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఎక్కడ పోయినా మనం మోసం చేస్తుండ్రు, తెలంగాణను దగా చేస్తుండ్రు, తెలంగాణ ఒక ఇమేజ్ పడేస్తుండ్రు. హైదరాబాద్ మీద గత సంవత్సరం నెల రోజుల పాటు 144 సెక్షన్ పెట్టిండ్రు. టీడీపీ రాగానే దీపావళికి లోకేష్ భాయ్ అమెరికాలో కూర్చుండు.
హైదరాబాద్లో శాంతి భద్రతలు లేవు, 144 సెక్షన్ ఉంది, పెట్టుబడులు మొత్తం అమరావతికి తీసుకురాని, వైజాగ్కు తీసుకురాని అని చెప్పి పోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు తెలంగాణ ఇమేజ్ని ఎట్లా డ్యామేజ్ చేయాలి, తెలంగాణ ఇగో గవర్నర్ గారి స్పీచ్ ఇనండి. Ladies and gentlemen, it is my honor and privilege to join you today at the Global Business Summit, a platform that brings together some of the finest minds shaping the economic and technological future of our world. ఈయనెవరు గవర్నర్ గారు ఎవరు? ఫస్ట్ గవర్నర్ గారి పని ఏంటంటే ఆయన ఇక్కడ ప్రాథమిక హక్కులను కాపాడాలి. దానికి పెద్ద తెలంగాణ వల్ల ప్రాథమిక హక్కులు కాపాడడం అంటే ఫండమెంటల్ రైట్స్ను కాపాడే పని పైన ఆయన పైన ఉన్నాడు. అంటే ఈ తెలంగాణలో రాజ్యాంగ పరిరక్షకుడు, తెలంగాణలో రాజ్యాంగ పరిరక్షకుడు, అంతేకాకుండా తెలంగాణ వల్ల హక్కుల పరిరక్షకుడు. ఈరోజు తెలంగాణలో ఏం జరుగుతుంది? హైడ్రా పేరు మీద ఇండ్లు కూలుతూ ఉన్నాయి. కోర్టు పల్లిమార్లు హెచ్చరించినప్పటికీ వీళ్ళు పద్ధతి మార్చుకుంటలేరు. నంబర్ 1. రెండవది, ఉద్యోగులకు రిటైర్డ్ అయిన బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలి. అది బడ్జెట్లో పొందుపరిచి ఉన్నది. ఆ బడ్జెట్ ఈయన దగ్గర సంతకం చేసి ఉన్నది. ఈయనకు నేను 3 సార్లు రీప్రజెంటేషన్ ఇస్తా, ఎలాంగ్ విత్ కాగ్ రిపోర్ట్తో సహా ఇస్తా. అయినా కానీ ఈయన మాట్లాడు. ఈయన స్పీచ్ వినండి. అంటే ఇంత గొప్ప మహానుభావుడు ఇప్పుడు గవర్నర్ గారు ఏం మాట్లాడుతూ వినండి. చెప్పండి. గవర్నర్ గారు కూడా అబద్ధాలు చెప్తుండు. డికే శివకుమార్ ఆయన సైంటిస్టు. And Telangana Rising represents clear and purposeful national and state goals. Today marks a moment when a strong vision begins to translate into steady and measurable action, inspired by the ideal Sarve Bhavantu Sukhinah, let there be happiness for all. Setting targets, planning strategically, and executing with discipline require clarity and a forward-looking mindset. As Bharat moves with determination towards becoming a $30 trillion economy by 2047. ఓయమ్మా గవర్నర్ గారు కూడా ఓయమ్మా ఏం చేస్తాను చెప్పండి. ఇక ఎట్లా చెప్పండి? $30 trillion ఏమంటుండు కదా. ఎట్లా అబద్ధం ఎంతైతే ఇంత రాష్ట్ర గవర్నర్ గారితో కూడా అబద్ధం ఆడిపిస్తుండు. రేవంత్ నువ్వు ఏం చేయగలుగుతావు అని అంటే, నేను ఎవరినైనా మోసం చేయగలుగుతా, చంద్రబాబు నాయుడు మోసం చేయగలుగుతా, కాంగ్రెస్ పార్టీని మోసం చేయగలుగుతా, గవర్నర్ గారితో అబద్ధాలు ఆడియగలుగుతా అనే కాడికి పట్టుకొచ్చిండు. ఈరోజు గవర్నర్ గారికి తెలంగాణలో ఇల్లు కూలుతుంటే కనబడాయి, నిరుద్యోగులు రోడ్డు ఎక్కితే కనబడాయి. ఈరోజు వాళ్ళు చచ్చిపోతుంటే, మన రిటైర్ అయిన ఉద్యోగులు చచ్చిపోతుంటే కనబడాయి, వాళ్ళ హక్కులు కాలరాస్తే కనబడాయి, వాళ్ళ పైసలు డైవర్ట్ చేస్తే కనబడాయి. ఈరోజు 7 లక్షల అప్పుల్లో నీకు ఎట్లా సాధ్యము అనేది కొంతమంది చెప్పాలి కదా. ఈరోజు సెట్టోళ్ళకు కూడా వాళ్ళకి ఏ విధంగా నేను చెప్తా. ఈరోజు చంద్రబాబు నాయుడు పిలిచిండ్రు. చంద్రబాబు నాయుడు ఈ సమ్మెతి చేయాలంటే నీకు వద్దానంటే ఏది ఆయనకు వచ్చే పెట్టుబడులు వద్దొద్దు తెలంగాణకి ఇవ్వమని చెప్తారా? కాబట్టి ఇదంతా ఒక మోసం, ఒక దగ. డీకే శివకుమార్ అనేటువంటి కూడా అక్కడ ఎటువంటి పేరు ఉందో అందరికీ తెలుసు. అక్కడ డీకే శివకుమార్కు రేవంత్ రెడ్డికి పెద్ద తేడా ఏముండదు, ఇద్దరు దొంగలే. అర్థం. డీకే శివకుమార్ అంటే కూడా దొంగ. ఎప్పుడు ఓడిపోయాడు మన వాళ్ళ తమ్ముడు 4 లక్షల ఓట్లతో ఓడిపోయాడు ఎంపీగా. ఇప్పుడు నిలబడుతుంది సురేష్, ఆయన పేరు డీకే సురేష్. నేను కర్ణాటక కాంగ్రెస్లో యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా పనిచేసిన. వాళ్ళు ఎప్పుడు గెలిచేటోళ్ళు. అటు జేడీఎస్తో సోపతుంటాడు, ఇటు అన్ని పార్టీలతో సోపతుంటాడు, సేమ్ రేవంత్ రెడ్డి లెక్కనే. కానీ ఈసారి జనానికి దొరికిపోయింది. ఈసారి డీకే శివకుమార్ కూడా ఓడిపోతాడు, అక్కడ దారుణంగా ఓడిపోతాడు. ఆడ సేమ్ వీళ్ళకన్నా హైదరాబాద్ ఎట్లా జనాన్ని ఇబ్బంది పెడుతుందో అక్కడ కూడా ఈయన బెంగళూరు ఏరియాకి ఆ చుట్టుపక్కలంతా ఈయననే ఇన్ఛార్జ్ మంత్రిగా పెట్టుకున్నాడు. జనాన్ని మామూలు ఇబ్బంది కాదు, పీక్క తింటున్నాడు వాళ్ళని. కాబట్టి ఈరోజు ఈ దొంగలందరూ కలిసి ఇక్కడ మోపై ఈరోజు తెలంగాణ ప్రజలపైన ఏ విధంగా బతకాలి, దాన్ని రియల్ ఎస్టేట్గా చేసుకొని ఏ విధంగా లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకోనికి ఒక రియల్ ఎస్టేటు కారిడార్, అదొక రియల్ ఎస్టేట్ సమిట్. అది తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమిట్ కాదు. ఈరోజు నేను రైజింగ్లో చూపించినా కదా. ఈరోజు మన ఇల్లు గుల్లబట్టి చూపెట్టిన, రిటైర్డ్ ఎంప్లాయీస్ చూపెట్టిన, మొన్నటిదాకా మన ఉద్యోగులను చూపించిన,
అర్థం దోపిడీ గొర్రె లగిచర్ల భూబాధితులను చూపించిన, ఇక్కడ ట్రైబల్స్ని చూపించిన, ట్రైబల్స్ భూములు ఏ విధంగా గుంజుకుంటారో మొన్న జాతీయ ఎస్టీ కమిషన్ వాళ్ళు ఇగో అది కూడా చూపెడతా, అది కూడా చూసి తరించండి. ఇగో ఇగో किससे मिला, ठीक है, उसका वो जमीन आपके नाम पे कब से, ठीक है, उसका रजिस्ट्रेशन किसके नाम पे, फिर आपके नाम पे आपके दादी के नाम से आपके नाम से है, तो वो चीज़ ठीक है మాట్లాడటైనా జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏ పేపర్లో రాలే, ఎక్కడ రాలే. 1వ తారీఖు వెళ్ళి 5వ తారీఖు వరకు 5 రోజుల పాటు వాళ్ళు ఇక్కడ ఉండే. 2 రోజులు అక్కడ కూర్చున్నా వాళ్ళంతా ట్రైబల్స్ లంబడోళ్ళు వాళ్ళు. వాళ్ళ భూములు రేట్లు పెరిగినాయని గుంజుకున్నారు వాళ్ళు. అర్థమైందా? ఏ పేపర్లు రావు, ఎక్కడ కూడా రావు. జాతి అనే కంప్లైంట్ల మీద కంప్లైంట్లు ఇచ్చి ఢిల్లీకి వెళ్ళి వాళ్ళు వచ్చిండ్రు. ఆయన ఉన్న ఇంకొక ఆయన, ఈయన ఐపీఎస్ క్యాడరు, ఇంకొక ఆయన జ్యుడిషియల్ క్యాడరు, ఇద్దరు అక్కడికి వెళ్ళి వచ్చి 5 రోజుల పాటు మొత్తం ఎంక్వైరీ చేసి రిపోర్ట్ తీసుకొని పోయింది. ఈ విధంగా లగిచర్ల భూములు ఈ విధంగా ఎంతమందిని ఆగం చేసిండ్రు, ఎంతమందిని ఈరోజు ఇబ్బంది పెట్టిండ్రు. కాబట్టి ఇవన్నీ భూములు అమ్ముకుంటారు. పక్కనే వేలంపాట కూడా పెట్టిన బ్యాంకులలో మన ఆర్బీఐ బ్యాంకులనే స్వయాన ఈరోజు తెలంగాణ బానిస కుదబెడతా ఉంటారు. ఇవన్నీ ప్రస్తుతం రావాల్సిన పెట్టుబడులు మన ఏది లాభాలు వచ్చేటి అన్నీ తీసుకుపోయి ప్రైవేట్ పరం చేసి కమిషన్ రావాలని ఈ విధంగా తెలంగాణను ఇది ఎవ్వరికి ప్రేమ లేదు. దొరికినంత దోసుకోవాలి, ఎత్తుకపోవాలి, దాటాలి. ఇది దుకాణం. తెలంగాణ అప్పుల పాలే. తెలంగాణ ఇవాళ కూడా అప్పులు తీర్చే దమ్ము తెలంగాణ దగ్గర ఉన్నది. కాబట్టి ఇది నేను ఈరోజు గ్లోబల్ సమిట్ పైన ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పిన. ఇంకా చాలా ఉన్నాయి. తెలంగాణ మునుగది, తెలంగాణ ముంచుతారు. తెలంగాణ అప్పుల పాలు కాదు, తెలంగాణను అప్పుల పాలు చేస్తారు. తెలంగాణలో పేదరికం లేదు, తెలంగాణ ప్రజలను పేదరికంలో నూకుతారు. తెలంగాణ ప్రజలకు ఈరోజు పథకాలు అవసరం లేవు, కానీ పథకాలు ఇచ్చే స్థాయికి తెలంగాణ ప్రజలను దిగజారుస్తారు. తెలంగాణ ప్రజలకు మనోభావాలను దెబ్బతీసే విధంగా తెలంగాణకు ఆత్మగౌరవం అనేది ఉన్నది, కానీ ఆత్మగౌరవం లేదనేది నిరూపించే ప్రయత్నం చేస్తారు. తెలంగాణ వాళ్ళకు ఏది మన దసరా వస్తే ఎంత పేదోడైనా కానీ ఒక చీర వాళ్ళ పండుగ వచ్చినప్పుడు ఏ పండుగ వచ్చినా వాళ్ళ చీర కొనేంత బలం వాళ్ళకు ఉన్నది. కానీ ఆ చీర కొనే కొంత స్థాయి మీకు లేదని, ఆ చీర కూడా మేమే ఇస్తామని చెప్పి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మరి ఆ దుకాణానికి శ్రీకారం చుట్టి ఈరోజు పథకాలు మనకిస్తారు. ఈరోజు అందులో దాంతో ఉన్న సారమంతా కూడా వాళ్ళు పీల్చేస్తారు. ఇది దోపిడి, కొనసాగుతున్న దోపిడి. నాడు కేటీఆర్ వెనుక ఉన్నటువంటి దొంగ ఆఫీసర్లు, అది రామకృష్ణారావు గారు కానీ జయేష్ రంగన్ కానీ సేమ్ అదే దొంగలు ఈరోజు తెలంగాణ గ్లోబల్ సమిట్లో కూడా ఆ దొంగలే కనబడుతుంటారు. అప్పటి స్పీచే మళ్ళీ ఇప్పుడు కూడా సేమ్ స్పీచ్ రిపీట్ చేస్తుంటారు. అప్పుడు భారతదేశం మొత్తంలో ముందు వరుసలో మనం ఉన్నామని అంటారు, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం ముందు వరుసలో వాళ్ళే ఉన్నామని అంటారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారో ఫైనల్ ఒకసారి విని దీన్ని క్లోజ్ చేద్దాం. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారంటే, ఇగో ఇది ఆయన ఒరిజినల్ తెలంగాణలో తెలంగాణ ప్రజలు మనమేమని అడిగితే మనము ఫీజు రియంబర్స్మెంట్ అడిగినా, ఆరోగ్యశ్రీ పైసలు అడిగినా, రిటైర్మెంట్ పైసలు అడిగినా, పెన్షన్ల పైసలు అడిగినా, ఉద్యోగాలు అడిగినా, ఏది అడిగినా మనకు చెప్పే ముచ్చట ఏంటంటే తప్ప దానివల్ల ఏం లాభం లేదు. నన్ను కోసినా కూడా 18,500 రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారు? చెప్పు ఉద్యోగ సంఘాల ఏం చేస్తారు? ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాట. ఇది ఒరిజినల్ తెలంగాణ ముఖ చిత్రం. ఈరోజు ఒరిజినల్గా తెలంగాణను ఎక్కడికి తీసుకొచ్చిండ్రో తెలంగాణ బాజాప్తు చూసినాం. కాబట్టి ఈరోజు అబద్ధాల మధ్య సాగుతున్నటువంటి తెలంగాణ గ్లోబల్ సమిట్ అదొక రియల్ ఎస్టేట్ ఎగ్జిబిషన్. ఈరోజు ఉన్న రింగ్ రోడ్డు చుట్టూ 1,00,000 ఎకరాలు 1,00,000 ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి. అవే నిండే పరిస్థితి లేదు. మరి ఇక్కడ ఏం చేయబోతుండ్రు? అప్రమత్తంగా ఉందాం. వచ్చే తరమైన మన పథకాల మీదకి పోకుండా సరి అయిన పాలకులను తీసుకొచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఒక ఫోన్ అటెండ్ అయిదాం, ఎవరిదో చూద్దాం. హలో, ఒక్క నిమిషం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. చెప్పండి. నేను లాస్ట్ 2.5 decades